దేవుడు అవునా అపవాదం అవునా నీ తరం కొరకు ఆశపడుతున్నాడు తెలుసా. దేవుడు తరాలకి దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. అపవాది కూడా తరాలని వాటితో పాటు దోచుకుని వాటితో పాటు నిత్యాగ్నిలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. చూసి ఈరోజు నీ తరము దేవుని కొరకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు మాత్రమే కాదు, అబ్రహాము దేవ అన్నప్పుడు అబ్రహాము సంతానం అంతయు. చూసి దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు బ్లెస్. ఇక్కడ వాక్యం చూసినప్పుడు బైబిల్ సేస్ వీ హ్యావ్ టు ఎండ్యూర్. మనుషులు మాట్లాడినప్పుడు అసలైన లోపం ఎక్కడుంది, అసలైన టార్గెట్ ఎక్కడుంది, అసలైన కల్ప్రిట్ ఎవడో, అసలైన నేరాలు మోపేవాడు ఎవడో. మనం పోరాడేది రక్త మాంసంలో కాదు, కానీ కనబడని శత్రువుని అపవాదిని ఎదురించి వాడిని పారదోలు మిలియన్ని సెటిల్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ మనుషుడు నిన్ను అవమానపరచగలితే అవమానపరచనే, నో ప్రాబ్లం. ఎందుకంటే హెచ్చించే దేవుడు ఉన్నాడు కదా. హెచ్చించబడిన తర్వాత ఎవరేం మాట్లాడగలుగుతారు?